హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల జంట నగరాల్లో పలుచోట్ల జరిగిన ఫైర్ యాక్సిడెంట్లలో దాదాపు 26 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సికింద్రాబాద్ స్వప్నలోక్లో సంభవించిన ప్రమాదంలో 6 మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? బిల్డింగ్ లోపమే ప్రధాన కారణమా, లేక ఫైర్ సేఫ్టీ పాటించకపోవటమా? మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదాలు వణికిస్తూ ఉన్నాయి. అసలు ఈ అగ్ని ప్రమాదాల కారణాలేంటి? ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ పాటిస్తున్నారా? సికింద్రాబాద్లోనే అత్యధికంగా ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి గల ముఖ్య కారణాలేంటి? ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గతేడాది నుంచి సికింద్రాబాద్ పరిధిలో 4 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు 28 మంది అగ్నికి ఆహుతయ్యారు. తాజా ప్రమాదంలో 6 ప్రాణాలను కోల్పోయారు. అసలు స్వప్నలోక్ బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి కిరణ్ చెప్తారు. 1 కాదు 2 కాదు, సుమారు 4 అగ్ని ప్రమాదాలు సికింద్రాబాద్ పరిధిలో గత ఏడాది నుండి చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సుమారు 28 మంది ఈ అగ్ని ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. 2 నెలల క్రితం డెక్కన్ మాల్ కావచ్చు, బోయిగూడలో ఉన్నటువంటి టింబర్ డిపో కావచ్చు, సికింద్రాబాద్లో జరిగినటువంటి మరొక అగ్ని ప్రమాదం, అంతేకాకుండా స్వప్నలోక్లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం. ఇందులో 28 మంది పూర్తిగా అగ్నికి ఆహుతయ్యారు. ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఏమాత్రం కూడా ఏదైతే ఫైర్కు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పాటించట్లేదని కూడా కొంత ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. నిన్న సాయంత్రం 4వ అంతస్తు 5వ అంతస్తులో చెలరేగినటువంటి మంటల కారణంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా 6 మృత్యువాత పడ్డారు. అందులో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు 5 ఉంటే, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు 1 ఉన్నారు. వీళ్ళంతా కూడా కాల్ సెంటర్లో పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఎక్కడికక్కడ గేట్లు కూడా మూసివేయడంతో వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి, గేట్లు క్లోజ్ చేయడంతో ఉన్నటువంటి డోర్లన్నీ కూడా క్లోజ్ చేయడంతో వాళ్లకు పొగ పూర్తిగా కమ్మేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ బిల్డింగ్ కూడా దాదాపు 1967-68 సంవత్సరాల్లో నిర్మించారు. 40 ఏళ్ళు పూర్తవుతుంది. బిల్డింగు పటిష్టత ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా వరకు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి ఏమాత్రం పనిచేయట్లేదని వినపడుతోంది. చాలా వరకు ఇందులో 1,00,000 చదరపు అడుగుల్లో ఉన్నటువంటి బిల్డింగ్ అంతా కూడా 200 దుకాణాలు ఇందులో ఉన్నాయి. చాలా వరకు ఫైర్ సేఫ్టీకి కొన్ని దుకాణాల్లో ఫైర్ సేఫ్టీ ఉంది, కొన్ని దుకాణాల్లో ఫైర్ సేఫ్టీ లేదు. అయితే ఇందులో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా నిన్న సాయంత్రం వర్షం పడుతున్నారు, చాలామంది బయటకు వెళ్ళిపోయారు. కానీ కాల్ సెంటర్ కూడా 24 అవర్స్ నడుస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా అందులోనే ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. మొత్తంగా 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతి యువకులు మాత్రం ఇందులో మృత్యువాత పడ్డారు. వాళ్ళ డెడ్ బాడీస్ కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్కు గతంలోనే చాలా వరకు పెచ్చులూడినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక వ్యక్తి కూడా మృతి చెందారు. గతంలో నక్సలైట్లకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ కూడా దీనికి వినపడుతుంది. ఫైర్ సేఫ్టీ గతంలోనే చాలా వరకు ఈ బిల్డింగ్లో జరిగినట్టుగా తెలుస్తుంది. ఇటు ఫైర్ అధికారులు కూడా దీంట్లో ఉన్నటువంటి ఫైర్ మెజర్మెంట్స్ ఏవైతే లేవని కూడా గతంలో హెచ్చరించినప్పటికీ కూడా ఇందులో చాలా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతున్న సికింద్రాబాద్ పరిధిలోనే ఈ ప్రమాదాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. చాలా సామాన్యులంతా కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. 8 అంతస్తుల భవనం 2 బ్లాకుల్లో ఉన్న డిజైన్. దీనికి మెట్ల మార్గం ఉన్నప్పటికీ తాళాలు వేయటంతో ప్రమాదంలో చిక్కుకున్న వారు ఎటూ కదలలేని విధంగా పరిస్థితి తయారైంది. చుట్టూ పొగ కమ్మేయటంతో బాధితులు డోర్ లాక్ చేసుకున్నారు. ఈ కారణంతోనే 5 అమాయకులు మృత్యువాత పడాల్సి వచ్చింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ చూస్తే ఏదో బూత్ బంగ్లాను తలపించేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ మనం ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ అంతా కూడా 2 ఫ్లోర్లుగా ఇది ఉంది. మొత్తం ఒక ముందు దాదాపు 7-8 ఫ్లోర్లతో పాటు మరొక బ్యాక్ సైడ్ కూడా మరొక ఫ్లోర్లతో పాటు కొన్ని ఉన్నాయి. ఏదైనా అగ్ని ప్రమాదం కనుక జరిగితే బయటికి కనీసం మంటలు కావచ్చు, పొగ కావచ్చు, అది ఏది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతలేవు. పూర్తిగా అద్దాలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే షీట్తో పూర్తిగా కప్పేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఈ జరిగినటువంటి ప్రమాదం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఆ పైన ఉన్నటువంటి 5-6 ఫ్లోర్లలో జరిగినటువంటి ఈ ప్రమాదం 7-8 ఫ్లోర్లకు కూడా పాకినటువంటి పరిస్థితి. కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం వరకు నడిచేటువంటి కంపెనీలన్నీ కూడా చాలా దాంట్లో ఈ పరిస్థితికి నెలకొంది. రాత్రి కూడా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ 6 కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కింద కూడా చాలా వరకు ఏదైతే ఫైర్కు సంబంధించినటువంటి అంబులెన్స్ కావచ్చు, ఏదైనా వెళ్ళాలంటే కూడా ఫైర్ ఇంజిన్ వెళ్ళాలంటే కూడా వెళ్ళలేనటువంటి
వెళ్ళలేనటువంటి లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ బిల్డింగ్లో ఒకటే సెల్లార్ ఉంది, 2 లిఫ్ట్లు ఉన్నాయి, 2 స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళటానికి దిగటానికి ఒకటి ఉన్నాయి, 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. అయితే మెట్ల మార్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాయి, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి ఏవైతే లిఫ్ట్లు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఆపేస్తారు. మెట్ల మార్గం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు నిన్న గేట్లు కూడా క్లోజ్ చేయడంతో వాళ్ళు దిగలేనటువంటి పరిస్థితి కనబడింది. ఆ 6 చనిపోవడానికి కూడా ప్రధాన కారణం అదే అయి ఉంటుందని కూడా ఇటు అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. అందులో జరిగినటువంటి ప్రమాదం దృష్ట్యా డోర్లు కూడా పూర్తిగా గేట్లు కూడా మూసివేయడంతో కిందికి వాళ్ళు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆ 6 కూడా ఆ పొగ దాటికి తట్టుకోలేక లోపలనే ఆ డోర్లు కూడా క్లోజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీస్ అధికారులు కావచ్చు, అటు ఫైర్ ఆఫీసర్లు కూడా చెప్తుంది ఏంటంటే ఏదైనా కనుక ప్రమాదం కనుక జరిగినట్టయితే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఉన్నటువంటి పొగ అంతా కూడా పైకి తంతుంది కాబట్టి పైన వెళ్లకుండా కిందికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా డోర్లు అయితే క్లోజ్ చేసుకోవద్దని చెప్తున్నారు. బిల్డింగ్ పూర్తిగా కూడా ఏదైతే పాత పురాతన భవనం ఏ విధంగా ఉంటుందో దాన్ని తలపిస్తుంది. ఇల్లు ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా పాటించట్లేదని కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా పూర్తిగా మూసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రమాదాలకు దృష్ట్యా మరొక 2 రోజుల్లోనే దీంట్లో ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్డింగ్లు క్లోజ్ చేసే అంటే సీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. 40 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో పిచ్చి మొక్కలు పెరగటం, బిల్డింగ్ పటిష్టత కూడా కొంత తక్కువగా ఉండటంతో పెచ్చులు కూడా ఊడుతున్న పరిస్థితి. గతంలో ఓ వ్యక్తి కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బిల్డింగ్ మెయింటెనెన్స్ సరిగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిల్డింగ్ పరిస్థితి చూస్తే మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే పిచ్చి మొక్కలు పేరుకుపోయి అంతేకాకుండా బిల్డింగ్ కూడా పెచ్చులుడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఆ పిచ్చి మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే లోపల ఉన్నటువంటి పొగ కావచ్చు, మంటలు కావచ్చు, పెద్ద ఎత్తున బయటికి వ్యాపించేటువంటి అవకాశాలు ఉంటాయి. పొగ పూర్తిగా కమ్ముకుపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పై ఫ్లోర్ వరకు కూడా పెద్ద ఎత్తున మంట చెలరేగుతుంది. ఈ బిల్డింగ్ అనేది ఏదైతే లకీర్ సంబంధించినటువంటి అసోసియేట్ షరతు ఆర్కిటెక్చర్ దీన్ని నిర్మించారు. అటు చంద్రలోక్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చంద్రలోక్ కాంప్లెక్స్ కావచ్చు, కుడి చేతి వైపు ఉన్నటువంటి ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్ తానే 1967లో దీన్ని నిర్మించారు. 40 ఏళ్ళు అవుతుంది నిర్మించి. ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా పనిచేయట్లేదు, మెయింటెనెన్స్ కూడా సరిగా లేదని కూడా తెలుస్తుంది. పాత బిల్డింగ్ కావాలని చాలా మంది ఇటు సికింద్రాబాద్ పరిధిలో స్వప్నలోక్ కాంప్లెక్స్ అంటే చాలా మంది కూడా తెలిసినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో చాలా షాపింగ్స్ ఉన్నాయి, 200 షాపింగ్స్ ఇలా ఏదైతే షాపులు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఉంది. మెయింటెనెన్స్ కూడా పూర్తిగా లేకపోవడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 6 ఈ అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒకవైపు ఇటు పూర్తిగా డోర్లు కూడా మెట్ల మార్గం ఉన్నటువంటి డోర్లు కూడా క్లోజ్ చేయడంతో వాళ్ళు వచ్చేటువంటి ఎవరైతే 6 ఉన్నారో 6 కూడా చాలా వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 12 మందిని రెస్క్యూ చేసి కాపాడారు. ఎక్కడికక్కడ లోపల ఉన్నటువంటి నామ్స్ ఏవైతే ఉన్నా అవేవి కూడా పాటించలేదని తెలుస్తుంది. పోలీసులు కూడా పొద్దు ఎత్తున ఉదయం నుంచి దీన్ని మూసివేయడం జరిగింది. లోపల కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ప్రస్తుతం దీన్ని అయితే ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి నామ్స్ లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోబోతోంది. ఖచ్చితంగా 2 రోజుల్లోనే ఈ బిల్డింగ్లు కూడా సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అటు డీజీలు కావచ్చు, ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి డీజీలు కావచ్చు, అగ్నిమాపకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో వాటిలో ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించని కావచ్చు, బిల్డింగ్ పటిష్టత లేని కావచ్చు, పురాతన భవనాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొత్త యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వర్షాకాలంలో పాత బిల్డింగులు కూలి చనిపోతుంటే ఎండాకాలంలో మాత్రం అగ్ని ప్రమాదాల దృష్ట్యా చాలా మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బిల్డింగ్ దాదాపు 40 ఏళ్ళు అవుతుంది పూర్తయి. దాంట్లో కొన్ని షాపుల్లో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి, కొన్నిట్లలో మాత్రం లేవు. దిగటానికి ఎక్కటానికి ఒకటే మెట్ల మార్గం, 2 మెట్ల మార్గాలు ఉన్నాయి కానీ అవి కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. లిఫ్ట్ కూడా నిన్న సాయంత్రం పనిచేయలేదని తెలుస్తుంది. వాటిపైన కూడా ఎట్లా ఉన్నాయనే దానిపైన ఇప్పటికే క్లోజ్ టీమ్ కూడా లోపల ఆధారాలు కూడా సేకరిస్తుంది. కొంత నివేదిక వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే ఈ బిల్డింగ్లు కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేవలం ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో మరింత అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానిపైన తదుపరి చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇది స్వప్నలోక్ కాంప్లెక్స్ కు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీనితో సాక్షి టీవీ సికింద్రాబాద్ నుండి. బిల్డింగ్లో లోపాలున్నాయా లేదా అనే కంటే అది కొత్త బిల్డింగ్ అయినా పాత బిల్డింగ్ అయినా సరే ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోతే ప్రమాదాలు జరగటం ఖాయమంటున్నారు నిపుణులు. గతంలో జరిగిన ప్రమాదాలు, ఇప్పుడు జరిగిన ప్రమాదాలు ఒకే రకంగా ఉన్నాయంటున్నారు ఆర్కిటెక్ట్ ఆమ్చురి. పైగా ఇదే విషయాన్ని తాను చెప్తుంటే అడ్డుకుంటున్నారని కూడా ఆయన చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్కు సంబంధించినటువంటి ఫైర్ మెజర్మెంట్స్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, అంతేకాకుండా బిల్డింగ్ పటిష్టత లోపాలు కూడా చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆర్కిటెక్చర్ అంచూరి గారు మనతో పట్టినారు. సార్ ఏంటి, ఎందుకు మీకు వాళ్ళ మధ్య ఇప్పుడు అడ్డుకోవాల్సి వచ్చింది? అంటే నేను వచ్చాక నా అభిప్రాయం చెప్పేటప్పుడు యాజ్ ఎ నిపుణుగా, ఒక ఆర్కిటెక్ట్గా, ఒక బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడు ఏం నామ్స్ ఉంటాయి, ఎటువంటి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, ఆ ఒక మెయింటెనెన్స్ అంటే ఒక ఆర్కిటెక్ట్ అంటే ఒక ప్లాన్ ఇవ్వడం కాకుండా దానికి ఒక 100 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ ఒక బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, దానికి ఒక ఆపరేషన్ ఎలా చేయాలి, దానికి ఒక మెయింటెనెన్స్ ఎలా చేయాలి, సూచనలు ఇవ్వడం అనేది మన కనీస ధర్మం అండి. అదే మేము ఇక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటే, ఇక్కడ ఓనర్స్ ఏమనుకున్నారు అంటే ఎందుకు మా బిల్డింగ్కి నెగటివ్గా చూస్తున్నారు, ఎందుకంటే దానివల్ల మాకు కాస్త సెట్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మా షాపింగ్ లోపల ఉన్నాయి, వాళ్ళు త్వరగా ఓపెన్ చేయకపోవచ్చు కదా, గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా అనే వాళ్ళ టెన్షన్ ఒక ఎత్తు అయితే. మీరు చెప్పిందే కాదు, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా లోపాలు ఉన్నాయి, ఫైర్ మెజర్మెంట్స్ ఏమి కూడా పాటించట్లేదు, ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే దీన్ని సీజ్ చేస్తామనే కామెంట్స్ కూడా చేసింది. ఎందుకు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఇప్పుడు వోకల్గా ఉండడం అయితే కరెక్ట్ అండి, ఎందుకంటే చెప్పకపోతే ఎలా ఉంది, చెప్పకపోతే ఎవరో ఒకరు చెప్పాలి, మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. ఫైర్ ఫైటింగ్, ఫైర్ యాక్సిడెంట్ అనేది మ్యాన్ మేడ్ ఫైర్ యాక్సిడెంట్స్ అండి, అదేదో న్యాచురల్గా వచ్చేది కాదు. ఇప్పుడు వర్షం కానీ, తుఫాన్ కానీ, ఎర్త్క్వేక్ కానీ న్యాచురల్ డిజాస్టర్, కానీ ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనేది మ్యాక్సిమం మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నప్పుడు ఇందులో ఉన్న ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా. సో నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిగా ప్రతి ఒక్కడు అంటే యాజ్ ఎ సివిక్ సొసైటీ, ఆక్యుపెంట్స్ కానీ, ఓనర్ కానీ, యూజర్స్ కానీ ఖచ్చితంగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తేనే మన ప్రాణహాని కాకుండా ఉంటుంది. ఈ బిల్డింగ్ అనేది దాదాపు 1967-68 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పూర్తవుతుంది. బిల్డింగ్ పటిష్టత కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించారని మీరు అనుకుంటున్నారా? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? దీనికి సంబంధించిన లోపాలు ఈ పర్టికులర్గా మనం లోపలికి వెళ్ళి చూసే అవసరం లేకుండానే బయట ఉన్న ఫసాడ్, అక్కడ ఉన్న చెట్లు కానీ, అక్కడ ఉన్న రీన్ఫోర్స్మెంట్ పడడం కానీ అదే చెప్తుంది మనకు మెయింటెనెన్స్ ఉందా లేదా. బిల్డర్ అంటే ఓనర్ సొసైటీ ఎలా ఉంటుందో వాళ్ళు మాత్రం మెయింటైన్ చేసుకోవాలండి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇదే ఐ ఓపెనర్గా తీసుకొని ప్రతి బిల్డింగ్ ఓనర్ కానీ, ఆక్యుపెంట్ కానీ, ఈవెన్ యూజర్స్ కానీ మనం కేర్ఫుల్గా ఉంటేనే బెటర్ అండి. ఇది తాను చెప్తున్నటువంటి సందర్భంలోనే బిల్డింగ్ ఓనర్స్ అంతా కూడా మాట్లాడించకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి కనబడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అంశాలు నేను చెప్తున్నటువంటి సందర్భంలోనే ఓనర్స్ అంతా కూడా తనను అడ్డుకున్నటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా తను చెప్తా ఉన్నారు. చాలా వరకు ఇట్లాంటి బిల్డింగ్స్ ఏవైనా కానీ, కొత్త బిల్డింగ్ కానీ, పాత బిల్డింగ్ కానీ, ఫైర్ సేఫ్టీ, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫైర్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు కనుక పాటించకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరింత ప్రమాదం పొంచుకొస్తుందని కూడా తాను చెప్తున్నటువంటి సందర్భాలు అయితే ఇక్కడ చూడొచ్చు. కెమెరామెన్ శ్రీనుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.